పాకిస్తాన్ జట్టుపై టీమిండియా గెలుపుతో టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ డూపర్ సక్సెస్ఫుల్గా భారత జట్టుకు మారిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడుతుంది మాత్రం ప్రస్తుతం పాకిస్తాన్ జట్టే. ఎందుకనంటే టీమిండియా చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ సూపర్ 8 లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అప్పటికే అమెరికా చేతుల్లో కూడా చావు దెబ్బతింది. దీంతో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఓటమి పాలైంది దాయాది. అయితే ఇక బాబర్ సేనకి సూపర్ 8 చేరుకోవడం కష్టంగా మారింది. లెక్కలపై లుక్కేస్తే పాకిస్తాన్ జట్టు ఇప్పటికే సూపర్ 8కి చేరుకునే రేస్‌లో లేదు. అయితే టీమిండియా దయ ఉంటేనే పాకిస్తాన్ జట్టు ముందుకు వెళ్తుంది. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ జట్టు సూపర్ 8 లెక్కలపై ఒక లుక్కేసినట్టయితే ఇప్పుడు 4 గ్రూపులుగా విభజించారు కదా! ఒక్కో గ్రూప్‌లో 5 జట్లున్నాయి. ఇక టీమిండియా గ్రూప్‌లో పాకిస్తాన్‌తో పాటు అమెరికా, ఐర్లాండ్, కెనడా ఉన్నాయన్నమాట. అమెరికా అయితే టాప్ 2 పొజిషన్‌లో ఉంది. ఇక 2 విజయాలతో టాప్ ప్లేస్‌లో భారత్ ఉంది. మెరుగైన రన్ రేట్ కారణంగా భారత్ అమెరికా కంటే ముందుంది. పాకిస్తాన్, ఐర్లాండ్ జట్లు తమ 2 మ్యాచ్‌ల్లో ఓటమి అయిపోయాయన్నమాట. ఇక పాకిస్తాన్ జట్టు ఇప్పుడు సూపర్ 8లో చోటు దక్కించుకోవాలంటే 2 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. గెలవడమే కాకుండా భారీ తేడాతో విజయం సాధించి మరొక వైపు ప్రత్యర్థి జట్లు కూడా ఓటమి పాలైపోవాలి అన్నట్టుగా కోరుకోవాలన్నమాట. ఇక సూపర్ 8 చేరుకోవడానికే పాకిస్తాన్ జట్టు భారత్ నుంచి ఫేవర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే టీమిండియా రేపు అమెరికాతో జూన్ 15న కెనడాతో తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలవాలి. అంతేకాకుండా టీమిండియా అమెరికా జట్టును భారీ తేడాతో ఓడించాలి. అప్పుడే పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూరుతుందన్నమాట. భారత్ అమెరికాను ఓడించొచ్చు. ఎందుకంటే టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే అమెరికా తమ ఆఖరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో జూన్ 14న తలపడనుంది. ఐర్లాండ్‌తో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో కూడా ఓడిపోయింది. దీంతో అమెరికా ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోవాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. అప్పుడైతేనే ఛాన్స్ ఉంటుంది. ముందుకెళ్ళే ఛాన్స్.